హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నా టాపిక్ ఏంటంటే, మనం కుర్తీస్ ఉంటాయి కదా, కుర్తీస్ అవి ఎలా నీట్గా పెట్టుకోవాలో ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం ఇప్పుడు ఈ కుర్తీని తీసుకుని రివర్స్ చేసుకోవాలి. ఇలాంటి అట్టలు ఉంటాయి కదా, ధోతీస్కి కానీ శారీస్కి కానీ వస్తాయి కదా, సో అలాంటిది ఇలా మధ్యలో పెట్టుకోవాలి. ఇలా హ్యాండ్స్ ఫోల్డ్ చేసేసుకుని నీట్గా ఇలా 2 హ్యాండ్స్ ఇలా ముందుకు వచ్చేటట్టు పెట్టేసుకోవాలన్నమాట. సో తర్వాత ఏం చేయాలంటే, మనం కింద నుంచి ఇలా మెల్లిగా ఐరన్ చేసినట్టు నీట్గా ఇలా మొత్తం స్టెప్ బై స్టెప్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఐరన్ చేసినట్టుగా చేతితో ఒక్కసారిగా ఇలా అనేసేయాలి. ఇలా అనేసిన తర్వాత మనం దీన్ని మెల్లిమెల్లిగా కింద నుంచి ఫోల్డ్ చేసుకుంటూ పైకి రావాలి. సో కింద నుంచి వస్తేనే ఇది కరెక్ట్గా వస్తుంది అనమాట. సో పైనుంచి కరెక్ట్గా రాదు ఒక్కొక్కసారి. సో కింద నుంచి మనకి ఎంత సైజు కావాలంటే మన వార్డ్రోబ్ల సైజు అంత సైజులో మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు సరిగ్గా ఫోల్డ్ అవ్వట్లేదు, మనం దాన్ని ఆ ప్యాడ్ని అడ్జస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు కార్డ్బోర్డ్ని ఇప్పుడు అడ్జస్ట్ చేశానండి. ఇప్పుడు చూడండి నీట్గా వచ్చేసింది. సో ఇలా మనం వార్డ్రోబ్లో చక్కగా నీట్గా పెట్టుకుంటే మనం ఎప్పుడైనా అకేషన్స్ అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నీట్గా వేసుకోవచ్చు. ఐరన్ కూడా చేసినట్టుగానే ఉంటుంది. మనము ఒకసారి ఐరన్ బాక్స్తో కూడా అలా చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టీషర్ట్. సో దీన్ని కూడా ఇలా టీషర్ట్లో అట్ట కాకుండా నేను ఇప్పుడు ఏం పెడుతున్నాను, న్యూస్ పేపర్ పెడుతున్నాను. సో ఇలా న్యూస్ పేపర్స్ కానీ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, ఈ మ్యాగజైన్ పేపర్ని ఇలా చిన్నగా, మనకు టీషర్ట్స్ చిన్న సైజులో ఉంటాయి కదా వార్డ్రోబ్లో, సో చిన్న స్టెప్లో పెట్టుకుంటాం కాబట్టి ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకుని సేమ్ అదిలాగానే ఇలా కింద నుంచి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని నచ్చిన సైజులో మీరు ఫోల్డ్ చేసేసుకోవచ్చు. చూడండి చక్కగా నీట్గా వచ్చేసింది. సో ఇలా పెట్టేసుకుంటే మన వార్డ్రోబ్లో కూడా చిందరబందర పడేయకుండా చాలా నీట్గా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ టిప్ నచ్చినట్టయితే తప్పకుండా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.